వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ముదిరాజుల బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బోనాల జాతరలో డప్పు చప్పులు, బాజా భజంత్రీలతో అమ్మవారి పూనకాలతో నర్సంపేట ప్రాంతం అంతా మార్మోగింది. వేప కొమ్మలు చేతబూని నాట్యాలు చేస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ముదిరాజు కుల బంధువుల ఇంటి నుండి ప్రతి ఒక్కరు బోనంతో అమ్మవారి సన్నిధికి చేరుకుని బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో కుల పెద్దలు, బాంధవులు, శ్రేయభిలాషులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. అలాగే అమ్మవారి ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించడం, దానితో పాటు అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీరే, సారె, పూలు, గాజులు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద మనుషులు, బొట్టు పెద్ద మనిషి, అధ్యక్ష కార్యదర్శులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రోడ్ లో వెలిసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఆషాఢ మాసంలో ముదిరాజులు బోనాలతో కొలిచి దేవత కోరికలు తీర్చే సుందరమైన శ్రీ పెద్దమ్మ తల్లి అందరినీ కూడా క్షేమంగా చూస్తూ సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, అందరినీ కూడా చల్లగా చూసే తల్లి ప్రతి సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలతోని కొలుస్తారు. దీన్ని ఈసారి కూడా ఈ సంవత్సరం వైభవంగా అందరు పెద్దలు ఈ పెద్దమ్మ తల్లి దేవతను కొలిచి వనభోజనాలకు వెళ్ళి ఆనందోత్సవాలతోని ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఈరోజు మా దేవాలయంలో అందరూ కులస్తులు బోనాలు తీసుకొచ్చి తల్లికి ఈ సంవత్సరం తప్పి ఇంకొక సంవత్సరంలో మా రాజులు అందరూ కూడా ఇంటింటి నుండి బోనాలు తీసుకొచ్చి తల్లికి సమర్పించి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతోటి పిల్లమంతా కూడా మంచి సంతోషంగా కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆదిశక్తి పెద్దమ్మ తల్లి దేవాలయం, వరంగల్ రోడ్, నర్సంపేట. ముదిరాజ్ కుల బాంధవుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ పెద్దమ్మ తల్లికి ఈరోజు ఘటోత్సవ కార్యక్రమం అంటే ఇంటింటి బోనాల పండుగ నిర్వహించినాం. ఇందులో భాగంగా మహిళలు, కుల పెద్దలు, కుల బాంధవులంతా కూడా వారి బోనాలతో అమ్మవారికి ప్రదక్షిణ, మొక్కులు, దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహించినారు. ఇందులో భాగంగా అమ్మవారికి ఉదయకాలంలో అభిషేకాలు, అనంతరం అర్చన, దీప నైవేద్యాలతో ఆరగింపు సేవలు చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో మహిళా మనులు సమర్పించినటువంటి బోనాల పండుగ వాతావరణంలో నర్సంపేట పట్టణం అంతా కూడా అమ్మవారి యొక్క కృప, అనుగ్రహ మహిమలతో గిరసిల్లింది. ఇందులో అమ్మవారి అనుగ్రహం ఈ వర్షాకాలంలో మా యొక్క అభిషేకాన్ని అమ్మవారి దీవిస్తూ వాన భక్తుల యొక్క ఆనందానికి లేకుండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా ముదిరాజ్ సంక్షేమ సంఘం సరోజినీదేవి రోడ్డు విభాగం వారు, కమిటీ పెద్దలు మరియు కమిటీ కార్యవర్గ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించి అమ్మవారి సేవలో తరించినారు. వారిని సకల జనులను కూడా అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఈ బోనాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా యొక్క ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి ప్రతి అమావాస్యకు కూడా అమ్మవారికి దీప నైవేద్య అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి అమావాస్య కూడా అమ్మవారికి ఆరగింపు సేవలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి యొక్క
కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కరుణకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై పెద్దమ్మ తల్లి, జై. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్రముకే దేవి నారాయణ నమోస్తే. నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి వరంగల్ రహదారికి అనుకున్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయ కుల ముద్రా సంఘ సభ్యులతోటి, కుల బాంధవులతోటి, కుల పెద్దలతోటి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క రోజున వనభోజనాలతో సహా అమ్మవారికి బోనాల పండుగ మహాఘనంగా జరిగినది. హైదరాబాద్ లో ఉన్నటువంటి మహంకాళి బోనాలు ఎలా జరుగుతాయో నర్సంపేట పట్టణంలో కూడా అలాగే పెద్దమ్మ తల్లి కూడా బోనాల పండుగ చేస్తూ ఉంటారు. ఈ యొక్క సంవత్సరము అంగరంగ వైభవం చేసినారు. ఈ యొక్క కార్యక్రమం ఎలాగంటే అమ్మవారి అనుగ్రహం ఈ యొక్క కోరిన కోరికలు, భక్తుల కోరికలు తెచ్చే కొంగు బంగారమై కల్పతరువై అందరి కష్ట సుఖాలను చూసుకుంటూ కష్టాలను తొలగజేసి ఇష్ట ఐశ్వర్యాలను తొలగించినటువంటి పెద్దమ్మ తల్లి ఆ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే కాకుండా ముద్రా సంఘ సభ్యులు ఇలాగే ముక్కుమ్మడిగా ఎప్పుడైనా కూడా అందరి సహకారంతో, భక్తులంతో భవిష్యత్తులో కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారని కార్యక్రమం నర్సంపేట ప్రజలకి కాకుండా యావత్ భారత హిందూ సోదరిమణులకు ఇళ్లవేళలా అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దిగి చేసినందుకు గుజరాత్ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అందరికీ అన్ని వేళలా ఎల్లప్పుడూ కష్ట సుఖాలు సమానంగా అంటే కష్టం తొలగిస్తేనే సుఖం వస్తుంది కాబట్టి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, ఆ యొక్క భక్తుల కోరికలు ఎవరికైతే కష్ట సుఖాలు ఉన్నాయో అవన్నీ చెప్పుకొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. ఇలాగే అందరూ భక్తులు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క రోజున శుక్రవారం పురస్కరించుకొని హైదరాబాద్ లో మహంకాళి బోనాలు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా మనం పెద్దలు కలిగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దమ్మ తల్లి వరంగల్ రోడ్డులోని గుజరాత్ కుల బాంధవ ఆయన హృదయభం ఆయన శ్రీ పెద్దమ్మ తల్లికి ఈ రోజు అనగా శుక్రవారం రోజు 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా బోనాలు సమర్పించుకుంటాము. అలాగే మొదటి బోనం మా ఇంటిలో నుంచి వస్తుంది. 2వ బోనం శ్రీ వెంకటేశ్వర గారి నుండి వస్తుంది. 3వది అధ్యక్షుడు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వస్తుంది. అలాగే ఈ బోనాల పండుగకు కుల బాంధవులైన అందరూ సంతోషంగా అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారని, అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా పొంది ఉన్నారని కోరుకున్నాను. శ్రీ పెద్దమ్మ తల్లి జై. శ్రీ పెద్దమ్మ తల్లికి జై. పెద్దమ్మ తల్లి ఇష్టవాంఛ అనే కోరికలు ఏది కోరికలు ఉన్నా కూడా కష్టం చూసి